హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మైసూర్ బోండా తర్వాత పల్లీ చట్నీ చేస్తున్నాను. అయితే మైసూర్ బోండాకి పిండి ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అంటే ఒక గంటలోపు మనం ఎలా చేసుకోవచ్చు అనేది మైసూర్ బోండా గురించి చెప్తాను. చాలా బాగా వస్తాయి. అయితే ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. అంటే ఒక 50 గ్రామ్స్ పల్లీలు, ఒక 4 పచ్చిమిర్చి ఇలాగ తుంపేసి వేసాను. అది డ్రై పాన్లో వేయిస్తున్నాను ఫస్ట్. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లబరుచుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి మనం వేయించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఉప్పు వేసిన తర్వాత మనకు అవసరమైతే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. ఈలోపు నేను కొంతమంది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ని చెప్తాను. వైజాగ్లో ఉంటున్న శైలజ మేడం, రేచల్ మేడం, ప్రియదర్శిని మేడం, చంటి మేడం, స్వరూప మేడంలకి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నానండి. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సృజన మేడం, ప్రతిమ మేడం, సోనియా మేడం, మీకు కూడా మెనీ థ్యాంక్స్. రెగ్యులర్గా వాచ్ చేస్తూ నాకు అప్పుడప్పుడు అడ్వైజెస్ ఇస్తున్నారు కదా, దానికోసం మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడండి, ఈ పల్లీలన్నీ కూడా వేగినాయి కదా, తీసేస్తాను. ఇప్పుడు ఇదే పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఎందుకు అంటే మైసూర్ బోండా వేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుని ఇది కాగిలోపు నేను మైసూర్ బోండాకి బ్యాటర్ ఎలా తయారు చేశానో చెప్తాను. అయితే ఒక డిష్లోను మైసూర్ బోండాకి ఫస్ట్ కొంచెం ఆయిల్, 1 కప్పు పెరుగు, ఉప్పు, తినీ సోడా, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి చేత్తోనే కలుపుకుంటే బాగుంటుంది. బాగా కలిపి తర్వాత ఈ మైదా పిండి వేసి బాగా మ్యాష్ చేసినట్టు కలపాలన్నమాట. అలా కలిపిన తర్వాత కొంచెం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకుని దాన్ని ఒక మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేయాలి. అది ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, నేను 1 అవర్ ఉంచాను అలాగా. ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను, అదే బోండా, మైసూర్ బోండా వేస్తున్నాను. చూడండి, చాలా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. తప్పనిసరిగా ఇవి ట్రై చేయండి. చాలా గుల్లగా, పైన కరకరలాడుతూ, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక వాయి తీసాను కదా, మళ్ళీ రెండో వాయి కూడా వేసేసుకుందాం. అంటే మార్నింగ్ అప్పటికప్పుడు, అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనం, లేకపోతే 1 అవర్లో టిఫిన్ కావాలి అంటే ఇలాగ మైసూర్ బోండాలు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ పేర్లు చెప్తాను. తర్వాత అమ్మాజీ మేడం, శ్రీలత మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. తణుకు నుండి లక్ష్మీ మేడం గారికి, తర్వాత ఆరికరేవల నుండి సరోజిని మేడం గారికి, సోనీ మేడం గారికి, ప్రతిమ మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మన ఛానల్ని ఇలాగా ఫాలో అప్ చేస్తూ చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడండి, నేను వేసిన రెండవ వాయి బజ్జీలు, బోండాలు ఇలాగా రివర్స్ చేసి మొత్తం కూడా వేగిన తర్వాత చక్కగా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మైసూర్ బోండా రెడీ అవుతుంది. అయితే ఈ మైసూర్ బోండాలోకి తప్పనిసరిగా పల్లీ చట్నీ, కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్. ఓకేనా? నేను చేసే రెసిపీస్ మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ తయారు చేసి చాలా బాగున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో
టెస్లా, ఫాల్కన్ అని ఒక అది ఆడ డాగు, ఇంకొకటి జెంట్ డాగు ఉంటాయి కదా! అవి ఇలా కూర్చుంటాయండి. ఎప్పుడైనా రిలాక్స్‌గా ఒకసారి కూర్చున్నానంటే వచ్చి ఇలా కూర్చుంటాయి. ఇంకా మా వారి దగ్గర కూడా అలాగే కూర్చుంటాయి. చూసారు కదా! చాలా మంచి పెట్స్ అవి.